కోర్టులో అయితే వాదోపవాదనలు జరుగుతూ ఉంటాయి. ఇంతలో అక్కడ ఉన్న జడ్జి అయితే ఎక్కడ ధనంజయ్ ప్రత్యక్ష సాక్షిని తీసుకువస్తానన్నావు, ఎక్కడ మీ సాక్షి వస్తేనే ఇప్పుడు మీ క్లయింట్కి విడుదల వస్తుంది, లేదంటే విడుదల రాదు, అతనికి శిక్ష పడుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. అది విని సత్య, విశ్వనాథం, వాళ్ళ చెల్లి హర్ష వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఈ యొక్క ప్రత్యక్ష సాక్షి దొరకకపోవడంతో ధనంజయ్ అయితే లేరు సార్ అని చెప్పి జడ్జి గారితో చెప్పేస్తాడు. అది విని అక్కడ ఉన్న జడ్జి గారు అయితే అతనైతే నిర్ణయం తీసుకుని ఇలా అంటూ ఉంటారు, ఇప్పుడు ఈ విశ్వనాథం గారికి ఎలాంటి శిక్ష పడుతుందంటే అని చెప్పి ఇలా అనబోయే లోపే ఇంతలో అక్కడికి క్రిష్ అయితే ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు, ఇదిగోండి మీరు ఇప్పుడే వెళ్ళి అక్కడ నిజం చెప్పండి అని చెప్పి అయితే క్రిష్ అయితే అతన్ని పంపిస్తూ ఉంటాడు. అది చూసి సత్య అలాగే హర్ష వాళ్ళ చెల్లి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అటుగా చూస్తారు. ఇక క్రిష్ అయితే ఖాళీ దగ్గర ఉన్న మనిషిని తీసుకొని వచ్చి అక్కడైతే మొత్తం నిజం చెప్పిస్తాడు. ఇక విశ్వనాథంకి ఎలాంటి శిక్ష పడకుండా చేస్తాడు. అదంతా చూసి సత్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడు నాకు సపోర్ట్గా ఉంటున్నారు అని చెప్పి సత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.